భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని గురుదేవుల యొక్క ఉపాసన బలం వల్ల మాకు లభించినటువంటి ఈ విద్య చేత లోక కళ్యాణార్థం ఎన్నో విషయాల్ని ముందస్తుగా నేను తెలియచేయటం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా వాస్తవమైనటువంటి విషయాలన్నింటికీ కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన బలం వల్లే కారణమైంది తప్ప దీంట్లో నా యొక్క ప్రత్యేకత ఏమీ లేదు. ఒకవేళ నేను చెప్పినటువంటి అంశాలు ఏవైనా తప్పి ఉంటే అది నా పరిజ్ఞాన లోపం మాత్రమే. అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి యొక్క భవితవ్యాన్ని 2-3 సంవత్సరాల క్రితమే చెప్పాం. కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అద్వితీయమైనటువంటి స్థాయిలో అమాత్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి అంశాన్ని కూడా ముందే చెప్పాం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎన్నో ముందస్తుగా ఈ విషయాల్ని లోక కళ్యాణార్థం జరగబోయేటువంటి మంచి చెడుల యొక్క మేలు కలయికని ప్రత్యేకించి ఈ కలియుగంలో 5 ఏళ్ళు గడిచిన మీద పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహముల నడక మారినని గురుదేవులు అన్నారు. కాబట్టి వాటిని ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో అతి వేగంగా లెక్కించేటువంటి అతి విశేషవంతమైన ప్రాచీనమైన సంప్రదాయమే ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్రం. గురుదేవుల యొక్క ఉపాసన వల్ల నా యొక్క జన్మ చరితార్థమైంది. ఈరోజు వైఎస్ షర్మిల గారి యొక్క భవితవ్యం గురించి మనం తెలుసుకుందాం. సమీపమైన భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి షర్మిల మళ్ళీ రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళగలుగుతుందా, ఆవిడకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదు. మరే సంఖ్య వచ్చినప్పటికీ కూడా దాని యొక్క ఫలితాన్ని నేను చెప్తాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ 7 కానీ వస్తే ఫలితం కాస్త ప్రతికూలవంతం అవుతుంది. 7వ అంకె వచ్చినప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి, కానీ ఎటువంటి సందర్భంలో కూడా రాహు సంఖ్య అయినటువంటి 4 రాకూడదు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 7 మనం ముందుగానే చెప్పుకున్నాం. 4, 7 సంఖ్యలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తాయి. 4 అన్నటువంటిది రాహు సంఖ్య ప్రతికూలవంతమైన స్థితిగతిని ఇస్తే, 7 అన్నటువంటిది కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక ఇబ్బందిని దాటడం వల్ల తీవ్రమైనటువంటి సానుకూలవంతమైన ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుంది. వైఎస్ షర్మిల గారి యొక్క జాతకాన్ని మనం అనుసరించి చూస్తే, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి కనుక మనం చూడగలిగితే, సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి, అమాత్యురాలు తత్సమానమైనటువంటి స్థితిగతికి వారు రాబోతున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితం వల్ల మాకు సిద్ధించినటువంటి ఈ ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్రాన్ని గవ్వ ప్రశ్న ద్వారా చెప్తున్నటువంటి అంశం, సమీపమైనటువంటి భవిష్యత్తులో వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోదరిమణి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేనటువంటి పేరు జగనన్న బాణంగా ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికి తిరిగి, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్కు సంబంధించిన పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్కి ఆ శాఖకి తాను అధ్యక్షురాలిగా ఉంది. సమీపమైన భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే వైఎస్ షర్మిల గారి యొక్క జాతకంలో రాజయోగం కనబడుతుంది. ఏ కారణం వల్లనైనా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీతో జత కట్టవచ్చును, లేదా తాను ఉన్నటువంటి పార్టీ నుండే ఒక అద్వితీయమైనటువంటి స్థానాన్ని తాను పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఈ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు, లేదా కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నాం, కానీ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కారణం మాత్రం వైఎస్ షర్మిల గారు మాత్రమే. వాళ్ళ యొక్క చిన్నాన్నగారైనటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో బహిరంగంగా ఇంటి నుండి బయటకు వచ్చి వైఎస్ షర్మిల గారు తన అన్నగారి మీద కూడా ఆరోపణలు చేయటం మూలాన ప్రజలందరిలో కూడా విశ్వాసం సన్నగిలింది. ప్రజా వ్యతిరేకత అన్నటువంటిది తీవ్ర స్థాయిలో ఉంది. సొంతంగా కూడా తాను కడప అసెంబ్లీ నుండి మరో సోదరుడైనటువంటి అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ప్రస్తుతానికి వారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలు నడుస్తూ ఉన్న సమీపమైనటువంటి భవిష్యత్తులో షర్మిల గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి, అమాత్యురాలు తత్సమానమైనటువంటి స్థితిగతి రాబోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కుటుంబంలో సమీపమైన భవిష్యత్తులో మరో వారసురాలు రాబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని విషయాలతో మరో కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. For more videos like this, subscribe Big TV channel.